ఒకవేళ మీకు మీ గత జన్మ గుర్తుంటే ఎలా ఉంటుంది? పోయిన జన్మలో మీ తల్లిదండ్రులు ఎవరు, మీ భర్త ఎవరు, ఇవన్నీ గుర్తుంటే అది వరమా లేక శాపమా? మనం చనిపోయాక ఏమవుతాం? అంతా శూన్యమా లేక మరో ప్రపంచానికి ఆరంభమా? కురుక్షేత్ర యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక పరమసత్యాన్ని బోధించాడు. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు జన్మించక తప్పదు. ఇది హిందూ ధర్మం చెప్పే పునర్జన్మ సిద్ధాంతం. కానీ దీనిని సైన్స్ నమ్ముతుందా? ఒకవేళ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టి తన పాత జీవితాన్ని, పాత భార్యను, పాత ఇంట్లో దాచుకున్న డబ్బులను గుర్తుపడితే ఎలా ఉంటుంది? అది ఊహించడానికే భయంకరంగా ఉంది కదూ. సరిగా ఇలాంటి ఒక అసాధారణ సంఘటనే 1930లో ఢిల్లీ వీధుల్లో కలకలం రేపింది. అదే శాంతిదేవి పునర్జన్మ ఉదాంతం. ఇది కేవలం ఒక కథ కాదు, మహాత్మా గాంధీ స్వయంగా రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ చేయించిన భారతదేశపు మోస్ట్ ఫేమస్ రీఇన్కర్నేషన్ కేస్. మిమ్మల్ని కాసేపు శాంతిదేవి గత జన్మలోకి తీసుకెళ్లే బాధ్యత నాది. డిసెంబర్ 11, 1926 ఢిల్లీలో ఉండే పండిత్ రాధాకృష్ణ మరియు ఆయన భార్య అయిన లాడ్లీదేవి గారికి ఒక కూతురు పుట్టింది. ఆమెకి శాంతిదేవి అని పేరు పెట్టారు. అప్పటిదాకా సరిగా మాటలు కూడా రాని శాంతిదేవి తన 4వ ఏట వచ్చేసరికి సడన్గా ఏమైందో తెలియదు. తన పేరెంట్స్తో, ఇది నా ఇల్లు కాదు, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, నా ఇల్లు మధురలో ఉంది కదా, నన్ను అక్కడికి పంపేయండి అని చెప్పడం మొదలుపెట్టింది. శాంతిదేవి పేరెంట్స్కి చిన్నపిల్ల ఊహించుకొని చెప్తుంది అనిపించి పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆ పాప తనకి పెళ్లి కూడా అయిందని, తనకు ఒక బాబు కూడా ఉన్నాడని తన భర్త, బాబు, అత్తమామల పేర్లతో సహా చెప్పడం మొదలుపెట్టింది. శాంతిదేవి పేరెంట్స్కి ఏం అర్థం కావట్లేదు. సరిగా మాటలు కూడా రాని ఒక చిన్నపిల్ల ఎక్కడో ఉన్న మధురకి ఎప్పుడు వెళ్లకుండానే అక్కడ తాను ఉండేదానని ఎలా చెప్పింది అని శాంతిదేవి పేరెంట్స్కి నెమ్మదిగా భయం మొదలయ్యింది. ఆల్మోస్ట్ 2 సంవత్సరాల వరకు శాంతిదేవి ప్రతిరోజు వాళ్ళ అమ్మానాన్నలకి తన గత జన్మ జ్ఞాపకాల గురించి ఏదో ఒకటి చెప్తూనే ఉండేది. గత జన్మలో తన పేరు లుగ్దీదేవి అని చెప్పింది. గత జన్మలో తన భర్త పేరు కేదార్నాథ్ అని, ఆయన మధురలో ఒక బట్టల దుకాణం నడుపుతుంటారని చెప్పింది. అంతేకాకుండా ఆయన ఎడమ బుర్రపై ఒక పెద్ద పుట్టుమచ్చ ఉందని, ఆయన చదువుకోవడానికి కళ్ళద్దాలు వాడతారని వివరించింది. అంతేకాకుండా తమ ఇల్లు మధురలోని ద్వారకాధీశ్ ఆలయానికి సమీపంలో ఉందని, ఆ ఇంటి రంగు మరియు లోపల గదులు ఎలా ఉంటాయో కూడా వివరించింది. తన భర్తకు ఇష్టమైన వంటకాల గురించి చెబుతూ తను గత జన్మలో ఆయన కోసం ఎటువంటి రుచికరమైన పదార్థాలు వండిందో కూడా వివరించింది. తను మరణించే సమయంలో తన భర్త పక్కనే ఉన్నారని, తన కొడుకును జాగ్రత్తగా చూసుకోమని చెప్పానని, తన భర్తను వేరే పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి ప్రమాణం తీసుకున్నానని తన తల్లిదండ్రులకు వివరించింది. మొదట్లో శాంతిదేవి తల్లిదండ్రులు ఇవన్నీ ఒక చిన్నపిల్ల ఊహించుకొని చెప్తున్న మాటలు అని నమ్మలేదు. కానీ ఆమె పదే పదే అదే విషయాన్ని నొక్కి చెప్పడం, మధుర యాసలో మాట్లాడటం చూసి వారి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. కొన్ని రోజుల తర్వాత శాంతిదేవి తన పునర్జన్మ కథను తన స్కూల్ టీచర్కి చెప్పడం మొదలుపెట్టింది. శాంతిదేవి మాటల్లోని నిజాయితీని గమనించిన ఆ స్కూల్ టీచర్ ఆమె చెప్పిన వివరాల ఆధారంగా మధురలోని కేదార్నాథ్ చౌబేకు ఒక ఉత్తరం రాశారు స్కూల్ టీచర్. ఆశ్చర్యంగా ఆ చిరునామాలో నిజంగానే కేదార్నాథ్ ఉండడం. బదులుగా కేదార్నాథ్ చౌబే కూడా టీచర్కు ఒక ఉత్తరం రాశారు. నా భార్య పేరు నిజంగానే లుగ్దీదేవి అని, నేను మధురలో ఉంటానని, నా భార్య కొన్నేళ్ల క్రితం మరణించిందని, ఆమె ఖచ్చితంగా నా భార్య లుగ్దీదేవి అని స్కూల్ టీచర్కు కేదార్నాథ్ చౌబే ఉత్తరంలో రాశాడు. ఆ ఉత్తరం చదివిన ఆ స్కూల్ టీచర్ ఆశ్చర్యపోయింది. మొదట్లో శాంతిదేవి ఇంట్లో వాళ్ళు ఆమె మాటలన్నీ ఊహించుకొని చెప్తుందేమోనని పట్టించుకోకపోయినా టీచర్ చొరవ వలనే ఈ విషయం బయట ప్రపంచానికి తెలిసి శాంతిదేవి పునర్జన్మ ఉదాంతం మీద అధికారిక పరిశోధన మొదలయ్యింది. శాంతిదేవి కథ గురించి తెలుసుకున్న మహాత్మా గాంధీ కూడా ఈ ఉదాంతం వెనకున్న నిజాన్ని నిగ్గు తేల్చడానికి 15 మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక విచారణ కమిటీని నియమించారు. ఈ కమిటీలో పార్లమెంటు సభ్యులు, ప్రముఖ రాజకీయ నాయకులు మరియు పత్రికా విశ్లేషకులు ఉన్నారు. గాంధీజీ స్వయంగా శాంతిదేవిని పిలిచి మాట్లాడారు. ఆమె చెప్పిన విషయాల్లో నిజాయితీ ఉంది అని నమ్మిన తర్వాతే శాంతిదేవిని
మధురకు తీసుకువెళ్లి విచారణ చేయవలసిందిగా కమిటీని ఆదేశించారు. ఆ కమిటీ సభ్యులు శాంతిదేవి మధురకు బయలుదేరారు. రైల్వే స్టేషన్ నుండి బయటకు రాగానే కమిటీ సభ్యులు ఆమెను ఒక గుర్రపు బండి ఎక్కించి దారి చెప్పమన్నారు. ఆమె ఎవరి సహాయం లేకుండా మధుర వీధుల గుండా తన పాత ఇంటికి దారి చూపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. మధ్యలో రోడ్లు మారిన కొత్తగా కట్టిన కట్టడాలను చూసి ఇది ఎప్పటం లేదు అని చెప్పడం విశేషం. తన ఇంటికి చేరుకోగానే అక్కడ గుమ్ముగుడిన జనంలో తన పూర్వజన్మ మామగారిని, కేదార్నాథ్ తండ్రిని వెంటనే గుర్తుపట్టింది. వందలాది మందిలో ఆయనను చూడగానే ఆయన పాదాలకు నమస్కారం చేసి మా మామగారు అని పిలిచింది. ఇది చూసిన అక్కడి వారు నివ్వెరబోయారు. ఇంటి లోపలికి వెళ్ళాక ఆమె తన గదిని గుర్తుపట్టింది. ముఖ్యంగా 2 విషయాలు అందరినీ నమ్మేలా చేశాయి. తన గదిలో ఒక మూలన భూమిలో డబ్బులు దాచానని చెప్పింది. అక్కడికి వెళ్ళి తవ్వగా ఒక ఖాళీ డబ్బా దొరికింది. అప్పుడు ఆమె భర్త కేదార్నాథ్ లుగ్దీదేవి చనిపోయిన తర్వాత ఆ డబ్బులు తానే తీశానని ఒప్పుకున్నాడు. ఇంటి వెనక ఉన్న బావిని చూసి గతంలో అక్కడ ఒక చెట్టు ఉండేదని, తను అక్కడే స్నానం చేసేదానని చెప్పింది. సరిగా అదే చోట గతంలో చెట్టు ఉండేదని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. శాంతిదేవి కేదార్నాథ్ చౌబే దగ్గరకు వచ్చి, నువ్వెందుకు మరో పెళ్లి చేసుకున్నావు? నువ్వు నా గత జన్మలో మాట ఇచ్చావు కదా పెళ్లి చేసుకుని చెప్పి అడిగింది. దీంతో కేదార్నాథ్ చౌబే ఆశ్చర్యపోయాడు. ఈమె లుగ్మీదేవి అని పూర్తిగా నమ్మేశాడు. ఆమె తన భర్తతో చాలాసేపు మాట్లాడింది. తన పూర్వజన్మ లుగ్దీదేవి జ్ఞాపకాలను, కేదార్నాథ్కు మాత్రమే తెలిసిన అత్యంత వ్యక్తిగత విషయాలను మరియు వారి ఇంటి రహస్యాలను వివరించింది. తన భర్తను మరియు తన కుమారుణ్ణి చూసి ఆమె ఎంతో ఆవేదనకు గురైంది. తన కుమారుణ్ణి చూడగానే కన్నీళ్లు పెట్టుకుని తన వద్ద ఉన్న బొమ్మలను అతనికి ఇచ్చింది. అక్కడికి వచ్చిన తన చెల్లిని, ఇతర బంధువులను కూడా పేరు పేరున గుర్తుపట్టింది. ఢిల్లీలో పెరిగిన శాంతిదేవి మధురకు వెళ్ళినప్పుడు అక్కడ స్థానిక బీచ్ భాషలో మాట్లాడడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పర్యటనలో శాంతిదేవి ప్రవర్తనను చూసి విచారణ కమిటీ ఆమె నిజంగానే లుగ్దీదేవి పునర్జన్మ అని అధికారికంగా ప్రకటించింది. దీనివల్ల ఆమె కుటుంబ సభ్యులకు మరియు చుట్టాలకు ఆమెపై ఉన్న అన్ని అనుమానాలు తొలగిపోయాయి. శాంతిదేవి తన పూర్వజన్మ భర్త అయిన కేదార్నాథ్తోనూ తన కొడుకుతోనూ గడపాలని కోరుకుంది. అయితే కేదార్నాథ్కు అప్పటికే మరో పెళ్లి చేసుకున్నాడు. శాంతిదేవి తన జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయారు. తన మనసులో ఎప్పటికీ కేదార్నాథే భర్తగా ఉన్నారని, మరెవరిని పెళ్లి చేసుకోలేనని ఆమె నిర్ణయించుకున్నారు. శాంతిదేవి 1987 డిసెంబర్ 27న తన 61వ ఏట మరణించారు. మరణించే ముందు రోజు కూడా ఆమె తన పునర్జన్మ జ్ఞాపకాల గురించి మాట్లాడినట్టు చెబుతారు. పునర్జన్మ అనేది నిజమని నిరూపించిన ప్రపంచంలోని అతి కొద్ది కేసుల్లో శాంతిదేవి కథ నేటికి అత్యంత ప్రాచుర్యం పొందినది. ప్రపంచంలో ఎన్నో పునర్జన్మల కథల గురించి ఉండొచ్చు, కానీ శాంతిదేవి కథ వాటన్నిటికంటే విభిన్నమైనది.